ఆ మంత్రం పేరు ఒకటే మంత్రం, నేను ఇలా పిడికిలు గట్టిగా పట్టుకోవాలి. ఎప్పుడు ఇదే మాట, లక్ష లక్ష లక్ష. ఇస్తలేవు కదా, నాకు లక్ష వచ్చినాక నీ ఫేస్ చూడాలనుంది నాకు. నేను ఐడి ఏమంటే ఇస్తలేవు కదా, నా కార్ వచ్చినాక నీ ఇంటి ముందరకు వస్తే నీ ముఖం చూడాలనుంది నాకు. అనుకోవాలి మనసులో. నీ 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 స్పీడ్ ఎట్లుంటో తెలుసా? అప్పుడు మన దరిద్రం తెలుసా? వాడు ఆనందమే రావా ఇక సరే ఇస్తలేవుగా. ఇక నిన్న ఒక బార్ పేరు చూస్తున్నాం నేను, మా రమేష్ రెడ్డి. దాని పేరు అంతేరా. మనం అంటాం కదా అంతేరా, అదే నా దగ్గరికి ఎందుకు వస్తామని. బార్ పేరు అది పెట్టినాడు, అంతేరా. కారణాలు చెప్పినప్పుడు ముందు అనుకోరు ఒక మాట. నేను 3 విషయాలు చెప్పిన మీకు. నెంబర్ వన్ అందరు మాట్లాడతారు, ఓన్లీ మాట వచ్చిన వాళ్ళే మాట్లాడతారు. నెంబర్ వన్ టువర్డ్స్ పర్ఫెక్ట్. 25వ టువర్డ్స్ పర్ఫెక్ట్ ఏం జరిగింది సార్ అంటే ఇదే చెప్పురు మీరు. ఏం జరిగిందంటే నెంబర్ 2 మీటింగ్. 100% మీటింగ్ లో ప్రజెంట్ ఉండు. నీ పర్సనాలిటీ చేంజ్ అవుతుంది, నీ ఆలోచన చేంజ్ అవుతుంది, నీ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. ఇవి చేంజ్ అయితే రిజల్ట్ చేంజ్ అవుతుంది. ఎస్ ఆర్ నో? మూడోది ఏంది? మాలేసుకోవాలి. ఏం మాల? కారణాలు చెప్పని మాల. నువ్వు కారణాలు చెప్పినావు అనుకో, నేను కొడతా, నువ్వు కొట్టుడు కాదు. లేడీస్ అయితే మీ పక్కన మీ డౌన్ లైన్ చూడాలని కొట్టిస్తాం. చిన్నప్పుడు ముఖ్యప్పలు వేయించేది కదా, అమ్మ నా మీద కోపడకండి, నా మాట అర్థం చేసుకోండి. ఎవరి కారణాలు చెప్తావురా నాకు చెప్పు. నీ కుటుంబ పరిస్థితి ఏం చెప్పు. నీకు 10 లక్షలు అప్పు ఉంది, నా కారణం చెప్పు. అప్పు తీరుస్తాను నేను, దానికని చెప్తున్నాను. నేను మీకు చెప్పలు కొట్టిస్తాను కదా. నేను ఎవరు చెప్పాలి సార్ కారణాలు నాకు చెప్పు. ఎంఎస్ఆర్ ఎవరు చెప్పుకోవాలి? గౌతమ్ బాల్ సార్ కారణాలు ఎవరు చెప్పాలి? ముక్కురుల కంపెనీడు, ఉపకారం సిద్ధపడినోడు, వాటి కారణాలు అందరూ వచ్చి మన కంపెనీ లీడర్స్ అందరూ తీసుకుపోయారు కదా. అప్పుడు గౌతమ్ బాల్ సార్ ఎవరి కారణం చెప్పుకోవాలి? వాళ్ళ భార్యగా ఎవరు చెప్పాలి? ఒక్కడే కదా నిలబడ్డది. ఎస్ ఆర్ నో? మరి నీకు నాకేం పుట్టింది? ఇంతమంది ఉన్నా కూడా కారణాలు చెప్తున్నాడు. కారణం చెప్పని మాల వేసుకో మైండ్లో. ఎప్పుడు కారణం చెప్పు? సార్ ఈ కంపెనీలో ఈ ప్రొడక్ట్ బాగలేదు కాబట్టి నేను బిజినెస్ చేస్తున్నాను, అది కారణం, ఖతర్నాక్ కారణం. అది నిజమైతే అది చెప్పు. వస్తలేదు సార్, 100 సార్లు ఫోన్ చేసిన ఎత్తలేదు సార్. నేను మళ్ళీ నీ దగ్గరకు వచ్చి టెస్ట్ చేస్తే 100 సార్లు ఉండదు ఫోన్, 4-5 సార్లు చేస్తావు గంతి. మొత్తం అందరూ వస్తలేదు సార్, ఓవర్ ఇంటర్నెట్ సార్. ఇదే మాట, ఓవర్ ఇంటర్నెట్ సార్. నేను అడుగుతా డైరెక్ట్గా, ఎంతమందిని అడిగినావు? అనసూయ, అనిత, సునీత, రజిత, నళిని, రమ కథ లిస్ట్ అయిపోతుంది ఇక రాదు. అందరు ఎవరు మరి? ఇంకా తెలంగాణలో వేరే లేరా అన్న? నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు చెప్పే కారణాలన్నీ అబద్ధమని నీకు కూడా తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. నీ దరిద్రం ఏంటంటే నేను ఆయనతో ఒక నేర్చిన కాబట్టి, నీ అప్లైన ఒకడు ఉన్నాడు కాబట్టి ఆయన చెప్తున్నావు. ఎవరు లేడని తెలిస్తే మూసుకొని పని చేస్తారు ఎవరి కాళ్ళు. కూరగాయల షాప్ పెట్టినావు, గిరాకీ ఎక్కలేదు సార్. ఎవరు చెప్తావు అంటున్నావు. రోడ్ మీద కూర్చొని నొల్లి పెట్టుకుంటావు, లోపల ఏడుస్తుంది నీ మనసు. నా దగ్గర గిరాకీ అయితే లేదు, ఎవరు వస్తలేరని ఏడుస్తుంది. కానీ ముఖం మీద చిరునవ్వు అంటించుకొని ప్రాణం మొత్తం దాని మీద పెట్టి మొత్తుకొని గిరాకీ అయినాక సంతోషంగా పోతాడు ఇంటికి. అది ఒరిజినల్ సంతోషం. వీటికి రాగానే ఎందుకు వస్తున్నాయి కాక నీ కారణాలు నాకు అర్థమవుతలేదు. ఏం తప్పైందని కారణం వస్తుంది కదా. ఏం నువ్వు ఇరగదీసినావని కారణాలు వస్తున్నాయి. 24 గంటలు పని చేస్తున్నావా? 24 గంటలు మీటింగ్ పెడుతున్నావా? లేదు కదా. పెళ్లిళ్ళు ఏమైనా త్యాగం చేసినావా? 10-15 పెళ్లిలో పోగొట్టున్నావా? గాజులు అయితే దావత్ కూడా దొరుకుతుంది, పెద్దమంది దావత్ కూడా మొగలు పోతారే ఉంటుంది. ఏం త్యాగం చేసినావు బట్టలని చెప్పుకుంటున్నావు నువ్వు? ఒకసారి థింక్ చేసి మనసుకు చెప్పుకో, ఇంకా నా జీవితంలో చచ్చిపోయిన దాకా నా గెలుపు కోసం కారణాలు చెప్పను అని మాలేసుకో. అది నువ్వు వేసుకోగలిగినావు అంటే మాత్రం నేను నిజంగా చెప్తున్నా, ఈ రోజు నుంచి నేను కారణాలు చెప్పాను నువ్వు డిసైడ్ అయితే 1 ఇయర్లో నీకు 1 లక్ష రాకపోతే నా పేరు మార్చుకుంటాను. నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను. పని చేస్తూ కారణాలు చెప్పుకుంటూ పని చేయి. వస్తలేదు, అయితే లేదు, ఈ మేడం రాలే, ఈ మేడం లేదా, వీళ్ళిద్దరు రాలే, ఈమె లేదా, వీళ్ళు ఎవరు రాలే, ఇంకోళ్ళు లేడా బయట. నువ్వు అట్లా ఆలోచిస్తావు. అప్పుడు నీ సొంతం బిజినెస్ అనుకున్నప్పుడు అప్పుడైనా వచ్చాక ఏమన్నావు? ఎత్తలేదు సార్. ఏం చేయమన్నావు? ఏం చేస్తావు? ఇద్దరు కలిసి కూర్చొని 9 డేస్ పడుకున్నావు. నీ అప్పు నా అప్పు ఎవరు తెరవాలి? ఎందుకు వచ్చినావు? వీళ్ళకు ఇక్కడ కూర్చొని సపోర్ట్ కొట్టుకొని మధ్యాహ్నం లంచ్ తిని పోతానికి వచ్చినావా? ఏది నీ కుటుంబ పరిస్థితి? నీ పిల్లలు ఏం చేస్తున్నారు? నీ నాయన ఏం చేస్తున్నాడు? ఇంకెన్ని రోజులు ఉంటారు వాళ్ళు? ఎప్పుడు చూసుకుంటావు వాళ్ళని మంచిగా? దీనికి కారణాలు చెప్పేది సార్ నాకు అర్థం కాదు. నీ పిల్లల్ని బాగా చూసుకోవడం కోసం, నీ కుటుంబాన్ని బాగు చేయడం కోసం ఒక ఆయన 21 సంవత్సరాల నుంచి యజ్ఞం చేస్తున్నాడు.
హెల్త్ బాగున్నా బాగలేకపోయినా అన్ని పక్కన పెట్టి మన కోసం ప్రాణాలు పెట్టి పనిచేస్తున్నాడు. ఆయన ఒక ప్రొడక్ట్ తయారు చేస్తున్నాడు, కొన్ని వందల వేల స్ట్రాటజీలు తీసుకొస్తున్నాడు, కొన్ని లక్షల మందితో ఒప్పిస్తున్నాడు, 500 కోట్ల మందితో ఒప్పించిండు, 9 దేశాలు తీసుకుపోయి ఇవన్నీ నీ కోసం ఆయన కూర్చొని చేస్తుంటే నువ్వు వీడ కూర్చొని కారణాలు చెప్తావేం కాక. నిన్నేమన్నా వేరే దేశంలో పోయి కొత్త ప్లాన్ చెప్పని చెప్పారా? చెప్పలేదు కదా. నీ చేతిలో ఉన్నాయి నేను అడిగింది, వేరే వాళ్ళ గురించి కూడా మాట్లాడలే. నా చేతిలో ఉన్నాయేంటి? ప్రొడక్ట్ వాడొచ్చా లేదా, మీటింగ్ అటెండ్ కావచ్చా లేదా, కారణాలు చెప్పకుండా బంద్ చేయొచ్చా లేదా. వేరే వాళ్ళు చేసేటైతే సారిపోయి రాకేష్ నేను ఎంత చెప్పినా ఇంకలేదు సార్ అని అనుకోవచ్చు. నువ్వు ఫస్ట్ నీకు సెట్ చేసుకో, నువ్వే సెట్ కావాలా. నీ దగ్గరనే ఉంది ప్రాబ్లం అంతా. గుడ్డు ఉంది కదా, గుడ్డు బయటికి వెళ్ళి వలగొడితే ఆమ్లెట్ అవుతుంది, జీవితం ఎండ్. లోపలికి వెళ్ళి వలగొట్టుకొని వస్తే జీవితం స్టార్ట్ అవుతుంది. నీది కూడా అంతే. నువ్వు లోపలికి వెళ్ళి వేరేజ్ అయితే నీ లైఫ్ బాగుపడుతుంది. మీదికి వెళ్ళి నాలాంటి రోజుకో 4 దెబ్బలు వేస్తే సస్తావు, ఆమ్లెట్ అవుతావు నువ్వు కూడా. నాకు అనిపించాలి సార్, ఈ బిజినెస్ నాకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం. ఇలాంటి బిజినెస్ నా జీవితంలో దొరకడమే గ్రేట్. పోనీ మీరు చెప్పండి తల్లి, ఒక్క బిజినెస్ చూపెట్టి నాకు ఎట్లాంటిది ఏమైనా ఉందేమో బయట. పైసలు లేకుండా చేసే బిజినెస్ ఏమైనా ఉందా? ఎంత అంటే అంత సంపాదించుకునేది ఉందా? బాస్ లేకుండా పని చేసేది ఉందా? ఎవరో ఒకరు మన బిజినెస్ కోసం హెల్ప్ చేసే బిజినెస్ ఏమైనా ఉందా? అందరూ కలిసి ఇక్కడ కుటుంబంలో కూర్చొని మంచి చెడు మాట్లాడుకొని రేపటి నుంచి ఎవరింట్లో సబ్బు కొనుక్కుంటే కూడా డబ్బులు వచ్చే బిజినెస్ ఏమైనా ఉందా? నేను ఉన్నా లేకున్నా భూమి మీద నా ఫ్యామిలీకి డబ్బు వచ్చే బిజినెస్ ఉందా? ఓ 4 రోజులు చేయకుండా కూడా వేరే పని మీద పోతే బిజినెస్ నడిచేది ఎక్కడ ఉందా? ఇవన్నీ ఉన్నాక కూడా ఆలోచన మారకపోతే ఎవరికి నష్టం జరుగుతుందో ఆలోచించు. ఓకేనా? సో 3 విషయాలు నేను చెప్పింది, ఎక్కువ కూడా చెప్పాను. ఈ 3 విషయాల గురించి మాట్లాడటానికి నేను మైక్ తీసుకున్నాను ఈరోజు. నెంబర్ 1, ఖచ్చితంగా అది ఏమన్నా జరగని ప్రొడక్ట్ వాడండి. మినిమం 40 PV. సార్ నాతో అయితే మళ్ళీ 100 PV తీసుకుని 40కి వస్తే అలవాడారు. అది కూడా ఉందో రోగం మన దగ్గర. ఇక సైజ్ వచ్చారు 40 చెప్పిన కాబట్టి నేను 40. మీతోటి 100 అవుతుంది అంటే యువర్ ఎ లీడర్. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, 100 PV చేస్తే వాళ్ళంతా లీడర్సే, 60 PV చేస్తే వాళ్ళంతా మీడియేటర్స్. అర్థమైందా? మీడియేటర్స్. ఎందుకు మీడియేటర్స్ అన్నా అంటే వీళ్ళు 100 PV కన్నా వెళ్ళొచ్చు, 40 కన్నా రావచ్చు. అండ్ ఇంకో అర్థం కూడా ఉంది దీంట్లో. 40 PV వాళ్ళని వీళ్ళతో తెచ్చుకోవచ్చు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి 60 PVలతో పాటు వీళ్ళు 100 PVకి వెళ్ళొచ్చు. కాబట్టి మీడియేటర్స్. 40 PV ఉన్న వాళ్ళు బిగినర్స్, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ బిజినెస్ మ్యాన్. జస్ట్ వాళ్ళు ఏమనొచ్చు అంటే కస్టమర్స్ అనొచ్చు. ఓకేనా? కస్టమర్స్ మాత్రమే 40 PV వాడతారు. 100 PV చేస్తే యువర్ లీడర్. సార్ నాకు ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు, నో ప్రాబ్లం, 40 PV వాడతాను. 40 PV వాడి 40 మందికి ప్లాన్ చెప్పొచ్చా లేదు తల్లి? 40 PV నీ ఫైనాన్షియల్ ప్రాబ్లం బాగాలేదు, నేను ఒప్పుకుంటా. ఫ్రీ బస్ ఉంది కదా, పోయి ఒక ఊళ్ళో పోయి ప్లాన్ చెప్పి రావచ్చా లేదు? మళ్ళీ చెప్తున్న ఆలోచన బలంగా ఉంటే నేను చెప్పిన అన్నీ అయింది. ఆలోచన కొంచెం అటు ఇటు ఉంటేనే కష్టం. ఎస్ ఆర్ నో? రూల్ నెంబర్ 1 ఒప్పుకున్నట్టేనా? రూల్ నెంబర్ 2 మీటింగ్స్, ట్రైనింగ్స్, ఈవెంట్స్. ఎంతమంది బూట్ క్యాంప్ వస్తున్నారు? దింపురి బాగా లేదు. ఎంతమంది వస్తలేరు? ఎంతమంది బూట్ క్యాంప్ టికెట్ చేసుకోలేరు? 7th 8th జరగబోయే బూట్ క్యాంప్ ఎవరు వస్తలేరు? ఏం చేతులు లేపలేదు. ఆర్యనియర్ బక్రీద్ అర్థమైంది నాకు. బక్రీద్ అయితే నేను దసరా పండుగ రోజు లీడర్షిప్ మీటింగ్ పెట్టించిన సార్. దసరా రోజు అడగండి. ఎందుకంటే పెట్టామంటే సార్ దసరా పండుగ ఇక్కడ వస్తారు సార్, వస్తారు చూడు, నువ్వు వచ్చేది నువ్వు ఏమనుకుంటుంది అయితే సార్ నీకు అర్థమవుతుంది కదా పాయింట్. నువ్వు బలంగా అనుకో, వస్తావు దసరా పండుగ రోజు. ఎన్ని దసరాలు పోయినాయి ఇప్పటిదాకా? ఏం పడగొట్టినావు అన్ని దసరాలకు? పీక తిన లోకతావు తప్ప. ఏక్ బక్రీద్ చోడ్కేవు అనుకో నీ మనసులో. నాకు బక్రీద్ కంటే ఇది ఇంపార్టెంట్. ఈ బక్రీద్కి నేను వదిలేస్తే వచ్చే బక్రీద్కు 1,00,000 కారు తీసుకొని ఇంటికి పోతా అనుకో. నీ లైఫ్ ఆలోచన ఉండాలి. ఒక్క సంక్రాంతి, ఒక్క దసరా, ఒక్క దీపావళి, ఒక్క వినాయక చవితి 2 వదిలేస్తాను అనుకోండి. అన్ని రెండు వదిలేస్తాను నేను. ఇప్పుడు ప్రతి సంక్రాంతికి కారు వేసుకొని ఇంటికి పోవచ్చలేదు? ప్రతి సంక్రాంతికి ఊర్లోకి కూడా అర్థమయ్యేటట్టు పోవచ్చలేదు? వదిలే ప్రతి బక్రీద్ చేస్తే అయిపోయిందాం అనుకోండి. సార్ మా ఇంట్లో ఒప్పుకోరు సార్, మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి చేస్తారు సార్. ఫ్యామిలీ అంతా కలిసి చేసిన దాంట్లో నువ్వు ఉండొద్దు. నువ్వు వచ్చినప్పుడే కలుస్తావు చూడు, అందులో నువ్వు ఉండాలి. అర్థమైందా? కొన్ని ఇళ్ళల్లో ఒక పర్సన్ రావడమే పండుగ. ఆ పర్సన్ నువ్వు కావాలని నేను కోరుకుంటున్నా భగవంతుని. అర్థమైందా? కావాలి ఏమంటారు? మా బావ ఉన్నారు, మీకు లంచ్ టైం అడుగురు మా బావని.
మా వాళ్ళు నాకు పండుగ చెప్తానికి భయపడుతుంది. ఆడేడు వచ్చారు, ఆడ పొద్దులు వేసి ఒకటే మీటింగ్ అంటున్నారు. పొరపాటు నేను ఎక్కడ పెళ్లి పోయినట్టు నువ్వు కూడా వచ్చినావు ఆడ ఎక్కడ మీటింగ్ లేవా? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళతో మాట్లాడితే. ఎంతో తిప్పుకురు అన్నప్పుడు జనం నువ్వు కూడా గట్ల కాదు తల్లి, నా బాధ కూడా కదే. నువ్వు ఒక్కసారి కాలు తాళం చేసి చేతిలో పట్టుకొని పెళ్ళికి పోతే చూడాలనుకున్నా. అర్థమైందా? కొంతమంది చూస్తారు కదా లేడీస్, కాలు తాళం చేసి చేతిలో పట్టుకొని చేతిలో డైరీ పెట్టుకొని పెళ్లి చేతిలో పట్టుకొని పెళ్లిలో పోతుంటారు, లేదా ఫంక్షన్ కాడికి పోతారు. కావాలని పోతారు. నువ్వు కూడా అట్లా పోతే చూడాలనుకున్నాను. ఏ సార్ ఆటోలు ఎంత పోతారు ఆ పెళ్లికి, బైక్ మీద ఎంత పోతారు. ఒక్కసారి కార్లో ఒక్క సంవత్సరం వదిలేయండి, 1 year అన్నా. మీకు కూడా చెప్తున్నా, 1 year వదిలేసినా మొత్తం. ప్రతి పెళ్లికి పొయ్యిల కట్ల కాడ ఉండే బ్యాచ్ ఉండదు. ఒక్కసారి గెస్ట్ లేకపో, నువ్వు వస్తూ 4 చుట్టుపక్కల ఉంటాడు. మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ జరుగుతున్నప్పుడు 3 చేయాలి. నెంబర్ 1, నెంబర్ 2 కారణాలు చెప్తే కాలు చెప్పి కొడతా. ఇక్కడి నుంచి కచ్చలా లేచి కాలేసి కొడతా. ఇంత బలంగా చెప్పేది కూడా అందుకే. 3 రూల్స్ బిజినెస్ లో. నెంబర్ 1, నెంబర్ 2 ఏ మీటింగ్ చెప్పకు. కల్వకుర్తులు ఉన్నా కూడా కాగజ్ నగర్ జరిగే మీటింగ్ రా, అప్పుడే నీ మైండ్ సెట్ మారుతుంది. సార్ మా ఇన్స్టిట్యూట్ పక్కన ఏమైనా మీటింగ్ ఉంటే చెప్పవా సార్? నేను హాల్లో ఉన్న బెడ్రూమ్లో ఏమైనా మీటింగ్ ఉంటే చెప్పరు వస్తాను. అక్కడికి వస్తుంది ఫ్యూచర్. మరి అట్లా తయారైపోయింది మనసు. సికింద్రాబాద్ లో స్టోర్ ఉంటే మల్లెపల్లి నుంచి వచ్చి 150 కిలోమీటర్ల తర్వాత సబ్బు కొనుక్కొని పోయిన ఎంఎస్ఆర్. ఇప్పుడు సికింద్రాబాద్ స్టోర్ ఉంటే సార్ మా చిలకలు కూడా వెళ్ళలేదు సార్. ఇంకా చిలకలు కూడా పెడితే ఎలకలు కూడా పెడతారు. జనం మారాల్సింది టమాక్ స్టోర్లు కాదు. ఎస్ఆర్ దుబాకలో నేను మీటింగ్ పెడితే దుబాకలో ఏమన్నా తెలుసా సార్? స్టోర్ లేదు, ఏం లేదు, 2 మీటింగ్ పెడితే వేస్ట్ అవుతుంది. దుబాకల స్టోర్ రాని ఇరుగా తీస్తా అన్నాడు. ఓవర్లేడు పెట్ట అన్నాడు. దుబాకల స్టోర్ వచ్చింది కానీ ఓవర్లేడు. నేను ఆ మాట కూడా చెప్పినాను. చింతపల్లిలో ఒక ఆయన వచ్చింది మాకు, పూజ డౌన్ లైన్ భిక్షపతి సార్ అని. నువ్వు చింతపల్లి స్టోర్ పెట్టి మర్చిపోను అన్నాడు. నిజంగానే స్టోర్ పెట్టినా మర్చిపోయాను. లేదు ఇప్పుడు బిజినెస్ రియల్ ఎస్టేట్ చేస్తున్నాను పోయి. నేను మళ్ళీ చెప్తున్నా, స్టోర్ లేదు, ప్రొడక్ట్ లేదు, మీటింగ్ లేవు, అప్లైన్ సపోర్ట్ లేదు, నా దగ్గర పైసలు లేవు. ఇదంతా సొల్లు. అది సొల్లా నీకు కూడా తెలుసు. నీకు కూడా తెలుసు అది సొల్లని. అడక తింటోళ్ళు పైసలు తీసుకుంటారు. ఇలా చికెన్ పిక్కలేదు. ఏం లేను రోజు రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు అడక తింటూ డబ్బు 40,000, 50,000 తీసుకుంటారు. బీబీ మేడంకి ఎంత ఆదాయం ఉన్నా చెప్పండి మీరు బిజినెస్లోకి వచ్చినప్పుడు? 8,000. ఎవరు మీ తాతగారికి ఇచ్చినా 8,000. నేను చెప్పిన కదా ఇంకా వదిలేసి వచ్చిందా? స్టార్టింగ్ రావటే వదిలేసి వచ్చింది మొత్తం. ఆయమ్మ జాబ్ లేదు. అర్థమైందా? మీకు ఏదో తెలియదు చెప్పినట్టు. కానీ స్టార్టింగ్ లో ఆమెకు జాబు 0. కవిత మేడం జాబు 0. మేమన్నా కొద్ది రోజులు చేసినాక బంద్ చేసినాం. వాళ్ళు వచ్చిందే 0 వచ్చారు. మళ్ళీ స్కూల్లోకి వెళ్ళలే. మా లెక్క మధ్యలో రిజైన్ చేస్తాను ఛాన్స్ ఉంది వాళ్ళకి. ఎస్ఆర్ నో మైండే అంతా ఫ్యూచర్ చూసి రాలి. ఈ బిజినెస్ లో నాకు భవిష్యత్తు. ఏ రోజు ఒక్కరోజు కూడా సత్యం సార్ కానీ, యాడ్ సత్యం కానీ, హైమావతి మేడం కానీ, అరుణతి మేడం కానీ, సరస్వతి మేడం కానీ, కవిత మేడం కానీ, శారదా మేడం కానీ, రాము సార్ కానీ, ప్రవీణ్ కానీ, మన్సూర్ కానీ, నేను ఈ 1,00,000 రూపాయలు తీసుకున్నాడు ఒకసారి నిలబడు నా కోసం ప్లీజ్. అందరూ 1 lakh అంటే శిరీష మేడం, గాయత్రి మేడం, అందరూ. సత్యం సార్, రచన కొంచెం పైకి రండి ఫాస్ట్గా ఒకసారి పైకి రండి. ఒక్కసారి మన్సూర్ రెడీ నిలబడి ఒకసారి నిలబడి. అర్లేదు అడి శ్రీనివాస్ సార్. ఎవరో మిస్ అయింది. ప్రవీణ్ అంటే కొంచెం ఏమో ఓ చేయడానికి వస్తే కుదురేనా? రైట్. ఒక 1% కూడా ఇలా లోపల ఎవరు కారణాలు చెప్పడం లేదు తల్లి. ప్రామిస్ చెప్తున్నాను. నాతో అయితే లేదు, నేను చేయలేకపోతున్నాను కారణాలు చెప్పడం ఎవరు లేదు. ఇప్పుడు చెప్తున్నారు ఈ కారణాలు ఏం చెప్తారంటే నా లెక్క ఓటు పని చేస్తలేదు సార్ మా కింద. ఇప్పుడు నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే 1,00,000 రూపాయలు వచ్చి గెలిచింది కాబట్టి వీళ్ళ కారణాలు నేను కూడా ఇంటా. గెలిచినోడు ఏమన్నా చెప్తే వినొచ్చు. 1,00,000 రూపాయలు వచ్చిందాక మాత్రం వాళ్ళ ఆకలి ఏ స్థాయిలో ఉండేదంటే ఒక్కొక్క రోజు ఇంటికి కూడా ఒకటి పనిచేసింది వీళ్ళందరూ. ఎండనక వాననక తిండి తిప్పలు మానేసి పిచ్చోళ్ళు గిట్ట దగ్గర వాళ్ళందరూ. వీళ్ళ కష్టాన్ని మొత్తం ఒక సినిమా తీస్తే వీళ్ళందరికీ ఒక్కొక్క 4 గంటల స్టోరీ పడుతుంది. అర్థమైందా? వాళ్ళు ఇప్పుడు మీకు కనబడ్డంత కంఫర్ట్ జోన్లో లేరు. చాలా హార్డ్ వర్క్ చేసి ఇక్కడ దాకా వచ్చి వాళ్ళందరూ. నాకు భగవంతుడు వీళ్ళు ఇచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఈరోజు మా గ్రేట్ లీడర్ అరుణత్ మేడం లేరు. అరుణత్ స్టార్టింగ్ వచ్చినప్పుడు మేమేమో అన్నం కూడా చేయడం మాకు అలవాటు. అరుణత్ కొంచెం హెల్త్ బాగాలేకపోతే మధ్యాహ్నం ఫుడ్ తినకుంటే కథం ఇబ్బంది అవుతుంది. జాంకాయలు తిని మా అమ్మ మీటింగ్ చేసింది అరుణత్. నవ్ ఈజ్ రన్నింగ్ 2,98,000 రూపీస్. ఎవరు నేను మళ్ళీ చెప్తున్నా, సైదుల్ సార్ టీంలో ఉన్నందుకు వాళ్ళు గెలవలేదు. వాళ్ళు వచ్చారు కాబట్టి నేను గెలిచిన.
అర్థమైంది? ఒక్కొక్కరు ఒక్కొక్క సినిమా, ఒక్కొక్క సినిమా, అందరూ కష్టపడ్డోళ్ళే, అందరూ హార్డ్ వర్క్. నాకు వాళ్ళకు ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఒక్కొక్క టీంలో నడిపించడానికి ఒక్కొక్క డైరెక్షన్ ఇవ్వాలి కాబట్టి నేను వాళ్ళని కొట్టుకోవడం తిరుగుతూనే ఉంటాను. ఇప్పుడు కూడా నన్ను కూడా వాళ్ళు కొట్టుకోవడం వెంటనే తిరుగుతూనే ఉంటాను. బట్ వాళ్ళు కష్టపడకుండా ఇటు దాకా రాలేదు. నేను మా నాయనకి చెప్తా ఎవ్రీ టైం, ఆయన నాకు ఇగో వీళ్ళందరూ మా లీడర్స్, వీళ్ళందరూ రావటం వల్ల ఇప్పుడు నేను ఇక్కడ దాకా వచ్చినా అని చెప్పి వీళ్ళ ఫోటోలు అని వీళ్ళందరి పేరు తెలుసు మా ఆయన. ఒక శ్రీనాథ్ అన్న నాకు తెలిసి మధ్యలో శ్రీనాథన్ ఒక్కడే ఎప్పుడు కనబడలేదు కాబట్టి శ్రీనాథన్ ఒక్కడే కనబడు. ప్రవీణ్ కూడా గుర్తుపట్టు మా నాన్న. మిగతా వాళ్ళందరి పేర్లు వాళ్ళ ఇంటి పేరుతో సహా చెప్పి నేను నా ఇంటి పేరుతో సహా గుర్తుపట్టాను. సెకండ్ తరగతి ఇంకా మా అయ్యే క్లోజ్ అన్నాడు, ఎప్పుడు చెప్పింది కానీ ఏలే ఎప్పుడు. అర్థమైందా? నేను మీకు చాలా చాలా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రాణం పెట్టి పనిచేయండి. మీరందరూ స్టేజ్ మీదకి వస్తే అక్కడ నిలబడాలని నా కోరిక. అర్థమైందా? నేను దానికోసం 24 గంటలు పనిచేస్తున్న రెడీ ఉన్నా. మీరు కొంచెం జర మనసు పెట్టండి. ₹1,00,000 తీసుకున్న ఎంతమంది ఉంటే ఎంత కలగా ఉంది అక్కడ. అదే స్టేజ్ మీద అందరు మీరు ఉంటే ఎట్లుంటుంది? కార్లు జస్ట్ ఒక 16 కార్లు వస్తేనే ఆ వీడియో చూసి మొత్తం ఒళ్ళంతా ఎంచుకుంటారు కదా. 100 కార్లు వస్తే నీకు కళ్ళు 2 సరిపోవు మచ్చా. నెక్స్ట్ డిసెంబర్లో 100 కార్లు వస్తాయి. 100 కార్లు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ మాట రాసి పెట్టుకో. పోలీసు వాళ్ళతో ఫుల్ పర్మిషన్ తీసుకొని నాగార్జున సాగర్ దగ్గర ఫస్ట్ కార్ ఉంటుంది. అక్కడి నుంచి 100 కార్లు వరుసగా హైదరాబాద్ ర్యాలీ కట్టిస్తాం. మొత్తం వెస్ట్ జెండాలు పట్టుకొని వస్తాయి. అది ఒకసారి మైండ్ తోడు ఊహించు. నీ కారు అలా ఉండాలనేది నా కోరిక, నువ్వు అలా నిలబడాలనేది నా కోరిక. నువ్వు వస్తావా, మీ అప్లైన్ పంపిస్తావా, నీ డౌన్ లైన్ తీసుకొస్తావా, నీ ఇష్టం. అర్థమైందా? వాళ్ళు ఇప్పుడు ఆడబిడ్డలు అందరూ ఆ కార్లలో ఉంటే మీకేమనిపిస్తుంది నాకు చెప్పండి? వాళ్ళు ఎట్లా నిలబడి ఉంటారు అట్లా? వాళ్ళు కూడా ఎవరినో చూస్తున్నారు, మేము కూడా అట్లా నిలబడాలని. ఎస్ఆర్ ఇక్కడ నిలబడ్డ ఏ ఒక్కరు కూడా ధనవంతుల ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, కంఫర్ట్ జోన్లో లక్ తోటి సక్సెస్ అయిన వాళ్ళు కాదు. ఫుల్ హార్డ్ వర్క్ చేసి తిండి తిప్పలు మానేసి టీంకు కావాల్సిన విషయాలు కావాల్సిన టైంలో అందిస్తూ వాళ్ళ ఫ్యామిలీ కూడా లెక్క పెట్టకుండా పనిచేసినటువంటి గ్రేట్ లీడర్స్ వీళ్ళందరికీ ఒకసారి విత్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ నా తరఫు నుంచి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. ఇప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ ప్లేస్ ఫుల్ఫిల్ చేయాలి ఇక్కడ కూర్చున్న వాళ్ళతోటి. ఎస్ ఆర్ నో? మనందరం కూడా దానికోసం పనిచేద్దాం. మీరందరూ రెడీయా? సింపుల్ గా తీసుకోండి బిజినెస్. పెద్ద ఆర్కిటెక్ట్ లాగా ఆలోచించకండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ చేసినట్టు చేయకండి. వాళ్ళందరూ చేసింది కూడా సింపుల్ గానే, కానీ స్ట్రాంగ్ ఎక్కడ అంటే వదిలిపెట్టు. ఏం జరిగినా పర్లేదు, వదిలిపెట్టు. అవకాశాలు పట్టరు. కొన్నిసార్లు హెల్త్ బాగలేక 4-5 రోజులు హాస్పిటల్ ఉన్న కూడా ఉన్నారు. ఇలా కింద పట్టరు, బైకులు దెబ్బ తాకించుకొని బయటికి డెవలప్మెంట్ హోమ్ మీటింగ్లకు పోయి అంగిట్లు ఇక్కడ దాకా పెట్టుకొని హోమ్ మీటింగ్ పెట్టింది సత్యం సార్. ఆయన గురించి మీకు తెలుసు, ఆయన నడిస్తే ఎట్లుంటుంది, కొంచెం కాలు ఇబ్బంది ఉంటుంది. అయినా కూడా బైక్ మీద పోయి కింద పడి రక్తాలు కలిపి దాన్ని బైక్ సెట్ తోటి కవర్ చేసుకొని పోయి హోమ్ మీటింగ్ పెట్టచ్చు. నౌ ఈజ్ అర్నింగ్ 1,81,000 రూపీస్. బైక్ మీద మీరు ఎప్పుడు కింద పడలేదా? పడ్డారు కదా. మీ గురించి ఎందుకు చెప్తలేం మరి? ఏం సాధించలే కాబట్టి. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నువ్వు కూడా సాధించు. మీ ఇంట్లో పిల్లి ఈయన కూడా చెప్తాను నేను, అలా నోళ్ళు ఇంట్లో పిల్లి ఇంత ఇస్తాడు. అవు మచ్చా, గెలిస్తే యూ బికమ్ ఏ సూపర్ స్టార్. గెలువు. దానికోసం ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉందని అందుకే చెప్తున్నాను. నాకు ఒక కళ ఏముందంటే, రేపు పొద్దున టీవీ నుంచి యాంకర్లు ఇంటికి వచ్చి సర్వశ్రీ మేడం ఫ్యామిలీతో మొత్తం కూర్చొని వాళ్ళ టీవీ మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయాలు మొత్తం షూట్ చేసుకొని ఈ స్థాయిలో ఉన్నటువంటి సర్వశ్రీ మేడం ఈ స్థాయికి వచ్చింది, ఈ స్థాయిలో ఉన్నటువంటి డాక్టర్ల చుట్టూ తిరిగినటువంటి సత్యం సార్ ఈ స్థాయికి వచ్చిండు, ఈ స్థాయిలో ఇంటికాడ మిషన్ కుట్టుకున్నటువంటి గాయత్రి మేడం ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందని టీవీలలో సిరీస్లు వచ్చే రోజులు వస్తాయి. నా కళ్ళ ముందులో కనబడుతుంది ఈరోజు. అర్థమైందా? నేను మిమ్మల్ని కూడా అదే అడుగుతున్నా. వాళ్ళకంటే తక్కువ మీ దగ్గర ఏం లేదు. అంతకంటే ఎక్కువ బాధ ఉన్న వాళ్ళు, అంతకంటే ఎక్కువ కష్టపడే తత్వం ఉన్న వాళ్ళు మీ దగ్గర ఉన్నారు. ఎస్ ఆర్ నో? కాకపోతే అప్పటికి ఇప్పటికి ఒక తేడా వచ్చింది. ఆ తేడా ఏంటంటే, వాళ్ళు ఉన్నప్పుడు ఇంత సబ్జెక్ట్ లేదు. డైరెక్ట్ సెల్లింగ్, ప్రొడక్ట్ గురించి, సిఎంటీలు, విఎఫ్సీలు, విఐపీలు, బ్యూటీ కేర్ ట్రైనింగ్లు, టువార్డ్స్ పర్ఫెక్ట్లు, బూట్ క్యాంపులు ఏం లేవు. 6 నెలలకో సంవత్సరానికో ఒక బూట్ క్యాంప్ జరుగుతూ లేకపోతే ఆ బూట్ క్యాంప్ కోసం 6 నెలలు వెయిట్ చేయాలి. 6 నెలలు రాగానే బస్సు నిండా చిన్న పిల్లల్ని పాలిచ్చే పిల్లల్ని తల్లులలో కూర్చోబెట్టుకొని జాగ్రత్తగా చిన్న ఏమంటారు బిడ్డలు కూడా కూర్చోబెట్టుకొని మధ్యలో అది కార్పెట్ వేసుకొని మేము నడవనుకునేది వీళ్ళ సీట్లలో ఇచ్చేది. ఒకసారి మళ్ళీ వీళ్ళే మధ్యలో పడుకోబెట్టి వీళ్ళ సీట్లలో కూర్చున్నట్టు జాగ్రత్త తీసుకెళ్ళేది. కానీ వీళ్ళ దగ్గర సంకల్పం ఎట్లుందంటే, మనం ఇంత కష్టపడుతున్నాం కాబట్టి గెలవాలి, ఇన్ని బాధలు పడుతున్నాం మనం కాబట్టి గెలవాలి. ఇప్పుడు మీరు అన్ని బాధలు పడుతున్నారు కాబట్టి గెలిచినా ఒకటే గెలుపుకున్నా ఒకటి అన్న స్థాయిలో ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు తప్పు కాదు. మీ స్థాయికి వచ్చేసరికి కంఫర్ట్ వచ్చేసి అన్నీ వచ్చినాయి, మీకు ఎదురు దగ్గరకు వచ్చేసినాయి. ఏం చేయకుండా నడుస్తుంది అన్నట్టు దాంట్లో ఉంది.
మాకు అప్పుడు ఏం చేయకుండా కాదు, చేస్తేనే అయితే. ఇన్ని స్టోర్లు లేవు, ఇన్ని ప్రొడక్ట్ లేవు. ఇప్పుడు మీకు చూపెట్టిన పర్ఫ్యూమ్ లేదా, ఆయన సిఎండి లేదు, పంచతులసి లేదు, కమ్మీస్ లేవు, ఈ ప్రొడక్ట్లు ఏం లేవు. డ్యూ గార్డెన్ తోటి బట్టలు ఉతికేదానితోటి, సబ్బు దానితోటి, సరుకు దానితోటి ఇరగదీసినాం. నేను మళ్ళీ చెప్తున్నాను, మేము ఇరగదీసినాం, మీరు వేస్ట్ అని చెప్పట్లా. ఇప్పుడు మీ జనరేషన్ ఏంటంటే నౌ ఇట్ ఈస్ న్యూ ఏజ్ డైరెక్షన్. ఇప్పుడు మీరు కొత్తగా ఆలోచించాలి. కొత్తగా ఆలోచన చేయాల్సినటువంటి 3 పనులు ఏంటి? నెంబర్ 1, నెంబర్ 2, 3 కారణాలు చెప్పు. ఈ 3 కనుక మీరు బలంగా ఒక మాల వేసుకున్నట్టు వేసుకోండి. నేను చెప్తున్నా కదా, నువ్వు గెలవకపోతే నా పేరు మార్చుకుంటాను. జస్ట్ ఈ 3 పాటించాను. అన్ని మీటింగ్లకు రా. నువ్వు మీటింగ్లోకి వచ్చినా నాకు ఎడగలను సార్, వచ్చినా చూడు అని చెప్తున్నారు. ఏం చెప్ప, వచ్చినా చూడాలంటే నువ్వు వచ్చి మీటింగ్లో కూర్చోక, కానీ ఏదో ఒకటి వస్తుంది. వీళ్ళందరూ ఆ పని చేసిన వాళ్ళే. వీళ్ళ ఇళ్ళలో ఫ్యామిలీ పేరు కూడా నాకు ఎట్లా తెలుసు అంటే, మీరు నాకు గజ్జి పట్టుకున్నట్టు పట్టుకురు. ఇలా చెప్తూ కదా ఇంటికి వచ్చి లచ్చ వస్తారు. ఇప్పిపోతే ఇది కింద పండైతే. నేను ఫోన్ చేసిన 8 నెలలు ఫోన్ ఎత్తలే, ఆడికెళ్ళి నాకు ఫోన్ చేసి మొదలుపెట్టినాను. బతకనేకుండా ఫోన్ చేసి సర్వశ్రీ మేడం, కవిత మేడం ఇద్దరు బ్యాగులు పట్టుకొని అమర్పేట మొత్తం తిరిగేది. ఇద్దరు కలిసి, ఇద్దరే ఇల్లు తిరిగి డోర్లు కొట్టిపోయి ప్లాన్ చెప్పేది. అప్పుడు ఇద్దరు చాలా మంది వాళ్ళ ముఖం మీద డోర్లు వేసేది. వాళ్ళు నాకు ఫోన్ చేసేది, సార్ ఇంటలేదు సార్ మా మాట అంటే. నేను సప్పుడు చెప్పడం సైలెంట్గా ఉండేది, ఎందుకంటే వీళ్ళు ఇల్లే కదా ఫస్ట్ నాకు. పాపం తగ్గుతుందా లేదా? శైలజ మేడం ఇంటికి పోయి నేను సత్యం సార్ ప్లాన్ చెప్పినాం. గాయత్రి మేడం ఇంటికి పోయి నేను సత్యం సార్ ప్లాన్ చెప్పినాం. వాళ్ళ పొజిషన్ అప్పుడు చూస్తే ఇప్పుడు నేను ఊహించుకుంటే, నేను చాలాసార్లు చెప్పాను మీకు, నా టీంలో అందరికీ డబ్బులు రావడం ఒక విషయం, గాయత్రి మేడం 1,70,000 రావడం చాలా గ్రేట్ న్యూస్. అదే ఒక మిరాకిల్ అనేది గాయత్రి మేడం డబ్బులు రావడం. ఎందుకంటే కుటుంబ పరిస్థితి నేను దగ్గర నుండి చూసినా, కళ్ళారా చూసి చెవులారా విన్నా అయిన పరిస్థితి. విన్నాక ఇలాంటి మేడం కూడా సక్సెస్ వచ్చిందంటే అవరా. కాబట్టి మీ అందరికీ చెప్తున్నా, వీళ్ళతో కొంచెం జర్నీ చేయండి. అర్థమైంది? కొంచెం మాట్లాడుతున్నాడు అప్పుడప్పుడు. జర ఫోన్లు ఎత్తారు కొంచెం, వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి జర ఎత్తేటప్పుడు మాట్లాడు. సరే పెద్దోళ్ళు అంటే ఫోన్ ఎత్తారంటే చెడ్డోళ్ళు అని కాదు, వేరే పనిలో బిజీగా ఉంటారు కాబట్టి ఫోన్లు ఎత్తకుండా జర్నీ చేయండి వీళ్ళతో. ఇంకా కొంతమంది లీడర్స్ ఉన్నారు, నేను మీకు పరిచయం చేస్తా. ఇప్పుడు నిన్న వచ్చినటువంటి అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ అందరి సంకల్పం చాలా మంది జీవితాలు మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెవర్ గివ్ అప్ తోటి అందరం పనిచేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రవీణ్ కూడా వచ్చిండు, ఒకసారి ప్రవీణ్ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఇప్పుడు రాలేదు, అలా ఉన్నాడు అనుకున్నాం. ₹1,00,000 అంట. ఆయన అరుంధతి మేడం ఒకసారి ఇంత బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. చిన్న హెల్త్ ఇష్యూ వల్ల తను రాలేకపోయింది. ఆయన ఇంకొక 1,00,000 తీసుకున్న ఎవరో మిస్ అయ్యారు అనిపిస్తున్నారు. ఎవరు? గణేష్ సార్. గణేష్ సార్ కూడా ఒకసారి ఇంత బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ కాగజ్ నగర్ నుంచి కొంతమంది లీడర్స్ నేను మీకు పరిచయం చేస్తా. సీమా మేడం ఎక్ బార్. సో వసీం అన్న మీకు అందరికి ఐడియా ఉందా? అన్న పోతా పోతా నాకు ఒక అక్కనిచ్చిపోయిండు, బెహన్ అక్క. అన్న ఉన్నప్పుడు మాతో ఎట్లుండదు అంటే, ఇక్కడ అందరికీ తెలుసు అన్న ఎట్లుండే అనేది. నన్ను ఎంత ప్రేమ చూసుకున్నాడంటే, నువ్వు ఏమన్నా కానీ నేను నీ ఎమ్మడి ఉంటానంటున్నాడు. సో భగవంతుని అది మనం ఏం చేయలేం కాబట్టి వెళ్ళిపోయేటప్పుడు నాకు ఈ అక్కని ఇచ్చేసిపోయాడు. ఇప్పుడు నా బాధ్యత ఏంటంటే, వసీమాను రోజు నా ఎమ్మడిని చూస్తున్నట్టు ఫీల్ అవుతుంది. బిడ్డ నాకేమో చేస్తాను మా అక్కడికి చెప్పి, నువ్వు ఎన్నిసార్లు చేతికూరు కాగజ్ నగర్ వస్తున్నావు, ఎన్నిసార్లు నాకు హెల్ప్ చేస్తున్నావు చూస్తా అని చెప్పి ఆయన అంటున్నట్టు నేను ఫీల్ అవుతా. ఎవ్రీ టైం నేను కాగజ్ నగర్ పోయినప్పుడల్లా వీళ్ళని స్టేషన్ కాడికి వచ్చి పికప్ చేసుకున్నప్పుడల్లా వసీమాను గుర్తొస్తారు, అన్న ఇట్లే వచ్చి నన్ను ఎక్కించుకోపోతుండే అని చెప్పి. సో చావులు బతుకులు మన చేతిలో లేవు, బట్ బీ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ ఇప్పుడు కూడా. సో ఇప్పుడు నాకు సీమా మేడం డబ్బు ఇప్పించడం అనేది ఆమెకు హెల్ప్ చేసినట్టు కాదు, ఇట్ ఈస్ మై హోల్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ ఇంట్లో కూర్చొని చెప్పొచ్చు నేను, వసీమన్నకు నేను ఎంతో కొంత హెల్ప్ చేస్తా అని చెప్పి. అర్థమైందా? అండ్ మీ అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నా. మీ అందరి యొక్క సహకారంతో మనం వసీమన్న పిల్లలకు కూడా ఎంతో కొంత హెల్ప్ చేయగలం. 1,50,000 రూపీస్. ఒకసారి మీ అందరికీ ఇంత బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా మన సీమాక్క గురించి చెప్పాలంటే, అక్క ఇవాళ ఫస్ట్ టైం అక్క అంటున్నారు కదా నేను. థ్యాంక్ యూ. అయితే మేడం ఏంటంటే, స్టార్టింగ్లో నేను పోయినప్పుడు మేడం కొంచెం కన్విన్స్ అయినట్టు అయ్యింది. మా ఇంటికి వచ్చింది, నేను జాయిన్ అవుతాను రేపటి నుంచి ఇరగదీస్తానికి వచ్చిందేమో అనుకున్నా. 24 క్వశ్చన్స్ రాసుకుని వచ్చింది పేపర్ మీద. నేను చేసిన ఒక తప్పు ఏంటంటే, మీకేమైనా డౌట్ ఉంటే నన్ను అడుగు అంట కదా. నేను మీటింగ్లో 24 డౌట్ రాసుకొని వచ్చింది. అందులో కొన్ని సిల్లీ డౌట్లు ఉన్నాయి, కొన్ని ఖతర్నాక్ డౌట్లు. అమెజాన్ మేనేజర్ కాబట్టి అంత ఈజీ డౌట్లు ఏముంది. అన్ని 24 డౌట్లు వచ్చింది. డౌట్ నెంబర్ 1 అడిగింది, చెప్పిన. అట్లా 24 డౌట్ క్లియర్ చేసిన తర్వాత ఇంటికి పోయింది. వాళ్ళ సార్ వచ్చేసి నజర్ సార్ ఉన్నాడు ఒక్కసారి వర్క్ దగ్గర ఉందా? ఓకే సార్, ఒకసారి ముందుకు రండి. నజర్ సార్ వసీమన్నలో బాగా అయినా, అసలు మన బిజినెస్ తోటి 1% సంబంధం లేదు. సార్ చదివింది ఏంటి? మైక్రోబయాలజీయా, ఎంఎస్సీ
ఫార్మకాలజీ. ఆ చదువులు పాడగా నాకు గుర్తు కూడా రావు. ఆ చదువు చదివిన ఆయన ఫార్మకాలజీ అని చదువు చదివిన ఆయన దగ్గరికి నేను పోయి బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, నేను పోయి చెప్పడం అనేది ఆయనకు అసలు ఇది ఈ బిజినెస్ నథింగ్ అన్నాడు. వీళ్ళకి రావద్దు అనేది ఆయన హార్డ్వేర్ షాప్, ఆయన కొంచెం సెటిల్మెంట్ మైండ్ సెట్లోనే ఉన్నాడు. మేడం వల్ల హస్బెండ్ ఆయన, రైట్, వసీమన్ వల్ల బావ. నేను పోయి చెప్పి కొంచెం లైట్ తీసుకున్నాడు. తర్వాత వసీమన్ ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిన తర్వాత నేను వీళ్ళకి కొంచెం అటాచ్ అవ్వడం వల్ల సార్ ఒక 2 మీటింగ్లకు వచ్చాను హైదరాబాద్. అండ్ అక్కడ నేను కొన్ని మీటింగ్లకు పోయాను. ఇంకా అక్కడి నుంచి నజర్ సార్ యొక్క ఒరిజినల్ స్టాంప్ ఆ టీంలో పడింది. ఇప్పుడు సార్తో పాటు మంచి టీం తయారైంది. లాస్ట్ మంత్ 11,000 పీవీస్ రావడం జరిగింది. అది 3,000 4,000 వస్తే గ్రేట్, జస్ట్ క్వాలిఫైయింగ్ లైన్. అది 11,000 వస్తూ వీళ్ళిద్దరు గోల్డ్ డైరెక్టర్ అయ్యారు. ఇక్కడ మా గ్రేట్ లీడర్ శ్రీనివాస్ సార్ ఉన్నాడు, ఆర్ఎంపీ డాక్టర్. సార్ రావటం వల్ల సార్ రెబ్బెన నుంచి సార్ ఆర్ఎంపీ డాక్టర్ 24 hours ప్రాక్టీస్లో ఉండి వాళ్ళ పిల్లలు, యాక్చువల్లీ 2 కూతురులే సార్, 2 పాపలే, మంచి స్టడీలో ఉన్న వారు. సార్ కూడా వెల్ సెటెడ్, డబ్బు కొదవలేదు. కానీ నేను కూడా ఏమన్నా సాధించాలని ఒకసారి చూడు డ్రెస్ కోడ్ ఎట్లుందో లేదు, చూడు కనబడకపోతే ఇట్లా ఏమన్నా చూడలేదు సార్. ఒకసారి స్టేజ్ మీద కనపడండి, వాళ్ళు చూస్తాను. ఒకసారి సార్ గట్టి క్లాస్ కొట్టారు. దాస్ సార్ వచ్చిందా? పవన్ సార్ వాళ్ళ మేడం వచ్చినట్టు కదా. ఒకసారి అగో మేడం. పవన్ సార్ కూడా ఆర్ఎంపీ డాక్టరే. మీరు పవన్ సార్ చూస్తే మన పిల్లగాళ్ళు ఇట్లా ఆడుకుంటే ఎంత యాక్టివ్ ఉంటారో అట్లుంటారు. చెంగ మన జింక పిల్ల ఇక్కడ దుక్కులాడు. ఆయన ఉరుకులాడుతుంటే ఇలా చెమటలు పడుతున్నాయి. ఆయన అట్టు ఉరుకులాడితే మేమంటారు కాదు, అర్థమైందా? సో ఒకసారి చూడండి, డ్రెస్ కోడ్ అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ సార్. నేను ఒకవేళ ప్లాన్ చెప్తే కూడా ధైర్యంగా చెప్పబోయేటప్పుడు సార్కి. సార్ వల్ల దాస్ సార్ రావడం జరిగింది. ఫస్ట్ ఆర్ఎంపీ డాక్టర్ దాస్ సార్ వల్ల సార్ వచ్చిండు. ఈ సార్ దగ్గర నుంచి, దాస్ సార్ దగ్గర నుంచి నేనే కొన్ని విషయాలు నేర్చుకున్నాను. నేను కూడా కొన్ని మార్చుకున్నాను వీళ్ళని చూసి, అర్థమైంది. ఇప్పుడు మనకి సిరిపూర్ కాగజ్ నగర్లో టీం తయారైంది వీళ్ళ వల్ల. వసీం అన్న నాకు ఇచ్చినటువంటి టీం ఇది. నేను ఇప్పుడు కాదు, చచ్చిపోయినాక ఈ విషయం మర్చిపోను. చాలా వండర్ఫుల్ బాండింగ్ నాది వసీం అన్నది. కాకపోతే భగవంతు కొన్ని అట్లా తీసుకెళ్తారు కాబట్టి బిజినెస్లో అన్నకు నాకు అది లేకపోయినా వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత సేవ చేసే ఛాన్స్ కలిగింది. అండ్ అదేవిధంగా ఇట్లాంటి ఒక గ్రేట్ లీడర్ నాకు వసీం అన్న ద్వారా రావడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ వసీం అన్న, థ్యాంక్ యూ సో మచ్. వెరెవర్ యూ ఆర్, ఐ విల్ బి డెఫినెట్లీ గ్రాటిట్యూడ్. అండ్ శ్రీనివాస్ సార్, యాక్చువల్గా టైం లేదు, సార్తో కూడా కొంచెం మాట్లాడిస్తారని నాకు ఇంకొంతమంది ఇంట్రొడ్యూస్ చేస్తుండే. స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ బీయింగ్ విత్ మనీ. అండ్ దాస్ సార్ ఎక్కువ పవన్ సార్ వల్ల మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ కమింగ్. మీటింగ్ ఫస్ట్ టైం అనుకుంటారు కదా మీరు రావడం. పవన్ సార్ ఎట్లా పని చేస్తున్నాడు, ఇంట్లో ఫ్యామిలీకి సంబంధం లేదు, పొద్దుగాల బ్యాగ్ వేసుకుని మామూలుగా తిరుగుతలేడు. అది సిరిపూర్ కాగజ్ నగర్ అంటే హైదరాబాద్కి అంటే ఎంత సార్ 320 కిలోమీటర్ల అవతల. హైదరాబాద్లో మీటింగ్ ఉంటే మనం కూడా వస్తానికి ఇబ్బంది పడరు. వారు 320 కిలోమీటర్ల నుంచి నైట్ ఎక్కుంటారు ట్రైన్. నాకు తెలిసి రాత్రి 3 గంటలకు వచ్చింది. ఒకసారి థింక్ చేయండి. ఇప్పుడు అక్కడ టీం తయారు చేసుకుంటే నేను వారానికి 2 వారాలకు ఒకసారి పోతున్నా. అయినా కూడా వాళ్ళు స్టేట్ టీంలో ఎవ్రీ మీటింగ్, జూమ్ మీటింగ్ ఎప్పుడైతే జూమ్ మీటింగ్ అటెండ్ అవుతుంది, ప్రతి జూమ్ మీటింగ్ అటెండ్ అవుతుంది. డౌట్స్ ఏమంటే క్లారిఫై చేసుకుంటారు, ఫోన్లలో ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు అసలు డబ్బు మీద పెద్దగా అదే లేదు, సెటిల్. అయినా కూడా నేను కూడా ఏమన్నా చేయాలి, ఇలాంటి ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్లో నేను కూడా ఏమైనా పని చేయాలని పని చేస్తాను. మీకు అందరికీ నేను వీళ్ళని ఎందుకు పరిచయం చేస్తున్నా అంటే ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఫ్యూచర్లో సక్సెస్ అవుతారు. అప్పుడప్పుడు వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పకపోతే సక్సెస్ కాదు, అర్థమైందా? నేను నువ్వు అట్లా చెప్తున్నావు, నేను ఎవరు చెప్పలేను. సక్సెస్ అయిన వాళ్ళని మాత్రం రికగ్నైజ్ చేయాలా లేదా? చెప్తారు ఎంఎస్ఆర్ గారు, అందరూ సమానమే. నేనైతే చెప్పాను, అందరూ సమానం కాదు. పని చేసే వాళ్ళు వేరే, చేయని వాళ్ళు వేరే. చేయని వాళ్ళు డెఫినెట్గా వేరే. చెయ్యి నువ్వు కూడా చేయి, నీకు కూడా ఎంతో కొంత రికగ్నేషన్ వస్తుంది. ఎస్ఆర్ నో? అండ్ సీన్ సార్కు నెక్స్ట్ డిసెంబర్ వరకు ₹1,00,000 రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వస్తుంది ఖచ్చితంగా, అదే స్థాయిలో పనిచేస్తున్నారు సారు. అండ్ పవన్ సార్ కూడా వస్తారు తల్లి. పవన్ సారు, దాస్ సారు, సీన్ సార్, వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా 1,00,000 తీసుకోవాలా. వీళ్ళు ముగ్గురు 1,00,000 తీసుకుంటే సీమా మేడం, నజర్ సార్ ఈజీగా 2-2.5 lakhs తీసుకుంటారు. అదే స్థాయిలో పనిచేస్తున్నారు వాళ్ళు. మీరు ఆలోచించండి, జస్ట్ 3-4 months అవుతుంది మీరు బిజినెస్ పూర్తిగా స్టార్ట్ చేసి. ఒక 4 months వేసుకోండి, 4 or 5 months వేసుకోండి. 5 months నుంచి ఫుల్ టైం మొదలు పెడితే 10,000 ఫీ వచ్చిందంటే వాళ్ళు ఎంత డెడికేటెడ్ ఉన్నారో ఆలోచించండి. అండ్ ప్రతి మీటింగ్ యూటిలైజ్ చేసుకుంటారు. ఎంఎస్ఆర్ వస్తే ఎంఎస్ఆర్ది, నేను పోతే నాది, మళ్ళీ ఇక్కడ మీటింగ్ అయితే ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. మీరు బుట్ క్యాంప్ కూడా ఎక్కువ మంది తీసుకురావాలి. సీమాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్నెస్ విత్ మై టీమ్. థ్యాంక్ యూ తల్లి. అమ్మ మీ పేరు ఏం పేరు నాకు చెప్పలేదు. ఓకే రైట్, SINI సిరి మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదేవిధంగా ఇందాక నేను మీకు పరిచయం చేసినటువంటి మా రమేష్ అన్న కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. అండ్ వనపర్తిలో 2 లీడర్స్ ఉన్నారు, కరుణాకర్ సార్ అండ్ ఇంకోసారి, ఇద్దరు ఒకసారి నిలబడి, ఇంకోసారి పేరు తెలియదు నాకు.
అలే సార్ రైట్ నాకు తక్కువ గుర్తు రాలేదు. ఇంకా వనపర్తి పోయినామంటే కథం ఎదురుగా నిలబడతారు ఇద్దరు. అంటే వనపర్తి అంటే ఇద్దరు గుర్తొస్తాడు. ఎందుకు వీళ్ళ పేరు చెప్తున్నా అనేది మీకు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నా. వాళ్ళు కనపడేటట్టు జనాలకి ఇట్లా ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళతో పాటు తిరిగి సార్ నేను ఇగో ఇట్లా చేస్తున్నా, ఇగో నా టైంలో ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కలిసి తిరుగుతున్నారు వాళ్ళు. నేను మిగతా వాళ్ళు పనే చేయట్లేదని ఎప్పుడు చెప్పట్లా. మీరు పని చేస్తూ కొంతమందిని పరిచయం చేయండి.